మన ఆడపిల్లలు ఎంత ఎదిగిపోయినారంటే చాలా ఆశ్చర్యం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు బయటకు వెళ్ళాలంటే ఆడపిల్లలు తోడులేనిది బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి దేశ విదేశాలకు కూడా ఒక్కళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. భయం లేదు, ఏమీ లేదు. చక్కగా తిరుగుతున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా వస్తూ ఉన్నారు. మరి ఇది మనము ప్రగతి అనుకుందామా? మన పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు అని సంతోషపడాలా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి దాని గురించే ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మరి మీరు కూడా చక్కగా విని ఆలోచించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాము రోజు పిల్లలను చంపిన తల్లి పసి పిల్లలను చంపడము, మరి పెళ్ళి చేసుకొని భర్త మీద కేసులు పెట్టడము, భర్తలను చంపేయడము, మోసం చేయడము, ప్రియునితో కలిసి పెళ్ళి అయిన తర్వాత భర్తను చంపడం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో రాజుల కథలు, బావమరుదులు, వాళ్ళు వీళ్ళు వేరే శత్రువులు ఇట్లా ఉంటుండే అని విన్నాం. కానీ సామాన్య కుటుంబీకులలో ఇలాంటి విషయాలు జరగడం అనేది మనం అసలు వినలేము. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా అప్పుడు జరిగేవేమో మనకు తెలియదు, కానీ సామాన్య కుటుంబాలలో జరిగేవి కాదు. సామాన్యంగా వాళ్ళు పిల్లలు పెరగడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, మళ్ళీ వాళ్ళు చదువుకోవడము, సంపాదించుకోవడము, ఇంటి పట్టున ఉండి చక్కగా ఇలా కుటుంబాలు సాగేవి. ఇవే కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవి జరుగుతూ ఉండేవి. ఏవో డబ్బు విషయాలలో మోసాలు జరగడము ఇట్లాంటివి ఏవో ఉండేవి. కానీ ఈ విధమైనవి మన మానవత్వపు విలువలు నాశనం అయిపోతున్నాయి. స్త్రీత్వం అసలే కనబడట్లేదు. మానవత్వం విలువలు కూడా లేకుండా తయారవుతూ ఉన్నారా మరి మన ఆడపిల్లలు? మరి ఇప్పుడు ఈ మేఘాలయ ఇన్సిడెంట్ ఇంతకంటే చెప్పాల్సింది ఏముందండి, చెప్పండి. ఇప్పుడు మేఘాలయలో కొత్తగా పెళ్ళి చేసుకున్నారు. అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రి ఎంతో సంతోషంగా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరీ బంధుమిత్రులను పిలిచి ఎంతో ఆనందంగా పెళ్ళి వేడుకలన్నీ అయిపోయి మంచిగా హనీమూన్కి వెళ్దాము అని ట్రిప్ వేసుకొని వెళ్ళి మధ్యలోనే వీళ్ళు మిస్ అయిపోయారు అని, మరి వాళ్ళను మిస్ అయిపోతే వదిలిపెడతారానండి తల్లిదండ్రి? మరి వెతికించేసరికి తెలిసిన నిజం ఏంటి అంటే, ఆ పెళ్ళి కూతురే తన ప్రియుడు అంటే అంతకుముందు అతను ప్రేమించిన ఆ అబ్బాయితో కలిసి వేరే వాళ్ళను సుపారీ ఇచ్చి మరి ఆ పెళ్ళి కొడుకును చంపించింది. ఆమెను అరెస్ట్ చేశారు. ఎంత దారుణమండి! చక్కగా 10 మందిలో పచ్చని తోరణాలు కట్టుకొని పెళ్ళి వేసుకొని పూలదండలు వేసుకొని ఫోటోలు దిగి అన్నీ చేసి ఈ విధంగా అంటే వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి చూడండి. మరి ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కనీసము మరి మీకు నచ్చనప్పుడు వదిలేయాలి. ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదు కదా, మాకు ఇష్టం లేదండి అని ఎక్కడైనా పారిపోవచ్చు. అంతేగాని అన్యాయంగా వాళ్ళను నమ్మించి పెళ్ళి చేసుకొని అన్నీ చేసి మళ్ళీ ఎంతో ఇవాళ రేపు మరి మగపిల్లలు కూడా భయపడాల్సి వస్తుంది. ఇక పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్కి వెళ్ళాలి, భార్యను తీసుకొని అంటే కూడా భయపడే కాలం వచ్చింది. ఒకప్పుడు వీధిలో నడవాలి ఆడపిల్లలు అంటే రాత్రి పగలు ఎప్పుడైనా కానీ భయపడేవాళ్ళు. అంటే ఇప్పుడు మగపిల్లలు పెళ్ళి చేసుకొని భార్యతో హనీమూన్కి వెళ్ళాలన్నా భయపడాల్సిన అవసరం ఇబ్బంది ఏర్పడుతుంది చూడండి. కలిసి సంసారం చేయాలన్న ఇబ్బందే. అంటే ఎలా అసలు ఏం ఆలోచిస్తున్నారు ఆడపిల్లలు, ఏమనుకుంటున్నారు? మరి పెళ్ళి అనేది ఇద్దరి మనసులకు సంబంధించింది. మరి ఎంతో పవిత్రమైనది మన భారతదేశంలో. దాని గురించే కదా మన భారతదేశం విలువ, మానవత్వం విలువ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? వీళ్ళ మైండ్లో ఇట్లాంటి ఆలోచనలు రావడం అనేది కరెక్టే అంటారా చెప్పండి? మనము అనుకున్నాం కరెక్టే, వంటింట్లోనే ఉండొద్దు, ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా
సంపాదించుకోవాలి, స్వేచ్ఛగా ఉండాలి, కోరికలు తీర్చుకోవాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఇవన్నీ కరెక్టే. మరి ఏమవుతుందండి? ఎవరి మీద డిపెండెన్సీ లేదు, ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మంచిగా ఉండాలి కదా. మరి బుద్ధులు ఎందుకు మారిపోతున్నాయి? ఇలా మారడానికి కారణం ఎవరు? మంచి నీతిని ఎందుకు బోధించట్లేదు? మొక్కై వంగనేది మానై వంగదు కదా. మరి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు మంచి పనులు చేస్తున్నారా, వాళ్ళు సంపాదించడానికి పోతున్నారు, చదువుకోవడానికి ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు, వాళ్ళ ర్యాంకులు, జీతాలు, వాళ్ళ వేషాలు, మాటలు చూసి మురిసిపోవడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏం ఆలోచనలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఎవ్వరికి ఏమాత్రం తెలియకుండానే ఈ అమ్మాయి ఇంత సాహసం చేసి ఉంటుందా అనండి. వాళ్ళు పెళ్ళి డిసైడ్ కాకముందు కూడా కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి తల్లిదండ్రికైనా, వాళ్ళ స్నేహితులకైనా, చుట్టుపక్కల వాళ్ళకైనా వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది కదా. మరి ఇలా చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కనీసము ఈ అమ్మాయి ఆలోచనలు ఇలా ఉన్నాయని చెప్పాలి కదా. అది సామాజిక బాధ్యత కాదా? ఎవరికి తెలిసి ఉన్నా కనీసము మరి పోలీసు వాళ్ళకన్నా సమాచారం ఇవ్వాలి కదా, ముందు జాగ్రత్త పడతారు. మరి ఇటువంటి చేయాల్సిన బాధ్యత ఉండి కూడా సమాజము పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులేమో ఏదో అమ్మాయిలు పుట్టినా సరే అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులకి అన్ని సేవలు చేస్తున్నారు, కొనిస్తున్నారు, ఏవో ఒకటి బహుమానాలు అనుకుంటూ వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పరిచి వాళ్ళని ఊర్లలో ఉంచుతున్నారు. వీళ్ళేమో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, పేరుకు ఏమో ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు అని గొప్పగా చెప్పుకోవడము, వీళ్ళేమో వాళ్ళు ఇచ్చిన సంపాదనతోని అనుభవిస్తూ చక్కగా ఉండడము. మరి వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అంటే మానవతా విలువలు అనే వాటికి వాల్యూ లేదు, కేవలము డబ్బు సంపాదన, సుఖము అనే దానికే అడిక్ట్ అయిపోతున్నామా మనము? మనలో స్త్రీత్వం లేదా, మానవత్వం లేదా మనుషులుగా? మరి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ప్రేమమయులు అనాలి కదా, మరి ప్రేమ కలిగిన వాళ్ళు అంటారు. అటువంటి అప్పుడు మరి ఆడవాళ్ళల్లో ఇంత రాక్షసత్వం ఏంటిది? మరి దేశంలో వారాయి పూజలు, రుద్ర పూజలు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ తిరిగే ఆడవాళ్లకు మరి ఇటువంటి ఆలోచనలు వస్తాయి కదండి. అలాంటి పూజలు అంత శక్తివంతమైన పూజలు, అటువంటి శక్తివంతమైన దేవతలను కొలవద్దంటే కోపాలు వస్తాయి. ఎవరికైనా కానీ సాత్వికమైన లక్ష్మీదేవినో, దుర్గాదేవినో, గౌరీదేవినో పూజించుకోవాలి, శుభాలు జరుగుతాయి అని అంటేనేమో కోపాలు వస్తాయి. మరి ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటారు. ఇలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతటికైనా తెగిస్తున్నారు, ఎటువంటి పూజలైనా చేస్తూ ఉన్నారు. మరి అలాంటివి చేస్తూ ఉంటే ఇగో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో మేఘాలయాలో జరిగితే మనకెందుకండి అనుకోవడానికి లేదండి. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు కూడా పోయి బెంగళూరులో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు పోతున్నారు, బాంబే పోతున్నారు, ఇంకెక్కడికంటే అక్కడికి ఉద్యోగాల పేరుతోనే వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా టూరిజం డెవలప్ అయింది కాబట్టి వివిధ ప్రదేశాలు చూడడానికి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సరే, ప్రమాదాలు జరిగి చనిపోవడం అనేది వేరు. అట్లా చనిపోకుండా ఎవరైనా శాశ్వతంగా ఉంటారా భూమి మీద? ఉండరు. కానీ ముసలి వాళ్ళ ఈ రోగాలు వచ్చి చనిపోయినరు, యాక్సిడెంట్లు అయి చనిపోయినరు, ప్రమాదాలు జరగడం వల్ల అంటే అది వేరు. కానీ కావాలని ఒక మనిషిని చంపడము, ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం అనేది ఎంత దారుణమైన, అసలు ఆలోచన ఎంత దారుణమైంది. అది కని పెంచవలసిన ఒక తల్లి, ఒక అమ్మాయి మనసులో ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈమె ఏం సుఖపడుతుందండి అది కూడా తెలుసుకోవాలి. ఇటువంటి అమ్మాయిలు ఇప్పుడు వీడిని చంపడానికి ప్రోత్సహించింది. తర్వాత భర్త అయినా ప్రియుడిని పెళ్లి చేసుకున్నా కూడా వాడైనా ఈమెను గౌరవిస్తాడా? అంటే ఎప్పటికైనా ఇది ఇట్లా తెగించి ఇంకెవరితోనో కూడా వెళ్ళిపోయే రకమే అని చెప్పేసి హింస పెట్టాడా? వీళ్ళకు సంతోష పెడతాడా? చెప్పండి, వాళ్ళ జీవితం సుఖవంతంగా ఉంటుందా? ఒకరోజు ఎవరన్నా ఒక దొంగతనం చేసినట్టు తెలిస్తే వాళ్ళకి దొంగ అని ముద్రేస్తాం మనం. ఇట్లాంటివి చేసిన వాళ్ళని నమ్ముతారా అండి ఎవరన్నా? ఓసారి
జైలుకి వెళ్ళిన వాళ్ళని. మళ్ళీ అటువంటి నేచర్ ఉన్నవాళ్ళు అటువంటి ఇబ్బందులే పెడతారు. మగవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆడపిల్లలే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఎక్కడికి పోయినా కూడా. అటువంటి వాళ్ళ చేత మోసగింపబడదా ఈమె? ఆమె జీవితం అంతా స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఆమె జీవితము స్పాయిల్ చేసుకుంది, నాశనం చేసుకుంది చేతులారా. తనకు ఎంతో నిండు నూరేళ్ళ జీవితం ఇస్తా అని సిద్ధంగా వచ్చిన వాడిని మట్టు పెట్టింది. పాపం ఆ తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని కలిగించింది. దీని అంతటికి కారణం ఎవరండి? తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది, స్నేహితుల బాధ్యత ఉంటుంది, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది సమాజం అన్నప్పుడు. కాబట్టి ఏవో అయిపోతున్నాయి అట్లా, వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి అయింది, అందరికీ అవుతుందా అనుకోవద్దు. మన పిల్లల గురించి మనం ఆలోచించాలి. మన పిల్లలు మంచి మార్గంలో ఉండాలి, మంచిగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా పెరుగుతారు. కానీ విచ్చలవిడితనము ఎప్పుడైతే, స్వేచ్ఛ ఇవ్వచ్చు తప్పులేదు, కానీ అది మంచిగా వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు, లేకపోతే ఇటువంటి వాళ్ళు తయారవుతారు. అది మీరేమంటారు చెప్పండి? ఈ విషయము మనం ఆలోచించుకోవాలా వద్దా? మరి మన పిల్లల పట్ల కేర్ తీసుకోవాలా వద్దా? కేవలం చదువులు ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తూనే ఉన్నాం కాబట్టి రోజు ఇప్పటికన్నా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలను మంచి నీతి నియమాలను, సాంప్రదాయాలను, పెద్దలను గౌరవించడం అన్నీ కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. చేస్తేనే వాళ్ళు రేపు భయము భక్తులు రెండు ఉండాలంటారు. అందుకే మన పెద్దవాళ్ళు ఏమాత్రం భయం లేదు చూడండి, భక్తి లేదు, భయము లేదు. కాబట్టి ఇట్లా భయము భక్తులలో ఉన్న పిల్లలే అదుపులో ఉంటారు, మంచి మార్గంలో నడుస్తారు. ఇప్పటికైనా మన వాళ్ళు కళ్ళు తెరవాలి. మనం అందరము మన పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.